పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గుర్తుందా? హీరోయిన్ అనే కన్నా ముందు తను ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్, అలాగే హీరోయిన్ గా కూడా ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తోంది. అంతలోనే కావ్య గురించి ఒక మంచి వార్త బయటకు వచ్చింది. త్వరలోనే తన పెళ్లి అని, అది కూడా ఎవరితోనో తెలుసా? పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. తెలుగు సినీ పరిశ్రమలో చిన్నప్పుడే తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటీమణుల్లో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ను స్టార్ట్ చేసిన ఆమె తరువాత హీరోయిన్గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. చిన్న వయసులోనే పలు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న కావ్య పెద్దయ్యాక కూడా అదే ఉత్సాహంతో సినిమాల్లో కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె టాలీవుడ్లో యువ హీరోయిన్లతో ఒకరిగా మంచి అవకాశాలు అందుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన కాలంలోని కావ్య తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని చదువులు పూర్తి చేసుకున్న ఆమె తిరిగి హీరోయిన్గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో చిన్న సినిమాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె ఒక్కో సినిమాతో తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగింది. ముఖ్యంగా ఆమె చేసిన మసూదా, బలగం, ఉస్తాద్ వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బలగం సినిమా గురించి. గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భావోద్వేగభరితమైన కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో కావ్య చేసిన పాత్ర కూడా ప్రేక్షకులను బాగా నటించింది. అయితే దీంతో ఆమెకు నటిగా మరింత గుర్తింపు వచ్చింది. ఈ విజయంతో దర్శకులు, నిర్మాతలు కూడా కావ్యను తన సినిమాలో తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కూడా కావ్య కళ్యాణ్ రామ్ చేతిలో పలు కొత్త ప్రాజెక్టులు ఉన్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కథల ఎంపికలో ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని, మంచి పాత్రలు ఉన్న సినిమాలనే ఎంచుకుంటుందని అంటున్నారు. అందుకే ఆమె చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది. సినిమాలతో పాటు కావ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటోంది. ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో ఆమె తరచూ తన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు, ట్రావెల్ పిక్స్, ఫ్యాషన్ ఫోటోషూట్లు, ఇలా ఎన్నో రకాల పోస్టులు ఆమె సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఆమె షేర్ చేసే ఫోటోలు చాలా వేగంగా వైరల్ అవుతుంటాయి. అభిమానులు కూడా ఆమె పోస్టులకు పెద్ద ఎత్తున స్పందిస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కావ్య కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవతో కావ్య ప్రేమలో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వార్తలు బయటకు రావడంతో సినీ వర్గాల్లో కూడా ఈ విషయం గురించి చర్చ మొదలైంది. కాలభైరవ గురించి చెప్పాలంటే ఆయన మొదట గాయకుడిగా సినీ రంగంలోకి వచ్చారు. తన ప్రత్యేకమైన గాత్రంతో అనేక పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించడం ప్రారంభించారు. తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్లో మంచి స్థానం సంపాదించుకుంటున్నారు. ఆయన పనిచేసిన కొన్ని సినిమాల్లోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. ఇక టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ మధ్య స్నేహం చాలా కాలంగా కొనసాగుతుందట. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని అంటున్నారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ దగ్గరయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని కూడా కొందరు చెబుతున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాలకు కూడా తెలిసిందని, కుటుంబ సభ్యులు కూడా ఈ బంధాన్ని అంగీకరించారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే త్వరలోనే వీరి పెళ్లి జరగవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. కొందరు అయితే ఈ ఏడాదిలోనే పెళ్లి జరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికీ కీరవాణి కుటుంబంలో ఇటీవల ఒక వివాహం జరిగిన విషయం తెలిసింది. ఆయన చిన్న కుమారుడు సింహకోడూరి ప్రముఖ నటుడు మురళీమోహన్ మనవరాలని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు పెద్ద కుమారుడు కాలభైరవ పెళ్లి గురించి కూడా వార్తలు రావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై కావ్య కళ్యాణ్ రామ్ లేదా కాలభైరవ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న ఈ ప్రేమ పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో స్పష్టంగా తెలియదు. అభిమానులు కూడా ఈ విషయంపై
ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. మొత్తానికి చూస్తే ఒకవైపు హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో మంచి అవకాశాలతో ముందుకు సాగుతుండగా, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్తలు కూడా ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.